హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లే లైక్ సాయి విశ్వక్. ఈరోజు అయితే సిఎస్ ర్యాంక్ అయితే నేను హార్ సెంటర్ పడిపించేసిన. ఎందుకు అంటే మా ఫ్రెండ్ శివ అనేసి ఒకడు ఉన్నాడు. వాడు ఇప్పుడు హాఫ్ లైన్లో అయితే ఉన్నాడులేండి. వాడికి రిక్వెస్ట్ పెడదామనేసి వచ్చాను, కానీ వాడు వెళ్ళిపోయాడు. మనం ఇంకేం చేయలేము కాబట్టి బిఆర్ ర్యాంక్ ఒకసారి చూడండి, కావాలంటే చూడండి. హారిజాంటల్లో ఉంది. డైమండ్ 2లోనే, డైమండ్ 3లోనే ఉండం. కాసేపు అయితే చూద్దాము, అది వస్తే మళ్ళీ కావాలంటే చూద్దాం. మళ్ళీ దాని తర్వాత నుండి మనం సిఎస్ ర్యాంక్ను అంత పుష్ చేద్దాము. ప్రస్తుతానికి అయితే మనం బిఆర్ అయితే ఆడదాం. We'll go. Free Fire India. What? అవడో రీజియన్ ప్లేయర్స్ ఇద్దరు వచ్చారు. M177 ఇంకోడెవడో వచ్చాడు. వీడు M177 ప్లేయర్. వీడు అదే ఎవడది? అరే ఇద్దరు M177 ప్లేయర్స్ ఆడుతున్నది. కొంచెం సౌండ్ అయితే తగ్గిద్దాం, ఎక్కువ ఉంది. ఓకే, నా దగ్గర ఉంది ఇది, మర్చిపోయాను అసలు. ఓకే పర్వాలేదండి. ఈ మ్యాప్ ఎందుకు నాకు ఈ మ్యాప్ వస్తుంది? బరుముడా ఎందుకు రావట్లేదు? అమ్మా వద్దే వద్దు. వీళ్ళు ఎవరన్నా దిగినారంటేనూ ఘోరం, ఏమన్నా రష్ ప్లేస్లో దిగితేనూ ఘోరము, ఎవడైనా దూరంగా పోయి దిగితేనూ ఘోరము. ఆడొచ్చి ఎనిమిసే కనపడరు, ఈడొచ్చి 8 కుప్పలు కుప్పలు కనపడతారు. అట్ట కుప్పల్లోనే చంపేస్తారు మనల్ని. దానికే అట్టు కాకుండా ఈడాడో దిగిన. హే గైస్, అదేంటి ఇక్కడ కాదులే, ఏంటిది ఏమో క్లైమ్ చేసుకుంటున్నా. డబుల్ వర్క్ పెడతా ఉంది లోపల. అంత విన్నే చూడండి. రెండు మెడికిట్లు ఫోన్ కావట్లేదా? 2 మెడికిట్లు, ఒక బ్యాగ్. యూఎంపీ మాత్రం దొరకదు. ఎవడో దగ్గర యూఎంపీ ఉంది. చూడండి సౌండ్ వస్తాను చూడండి, కాల్చే సౌండ్లు. అక్కడ ఉన్నాడు. మనం సేఫ్ తీసుకోకపోయినా తీసినా కూడా ఒకటే, ఎందుకంటే మనకి సెకండ్ రివైవల్ అయితే ఉంది. పారాఫిల్తో కొట్టినాడు. పారాఫిల్తో కొట్టినాడు. మనం దూరంగా పోయి దిగుదాం, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చచ్చిపోతాం కాబట్టి. దీన్ని లూట్ ఎవరు చేయాలి? వచ్చినాడా చంపేస్తాడా? లేదు. ఏంద్రా నాది ఇది, ఏంద్రా ఇది? వచ్చినాను దిగిన 29 మైనస్ పడింది. కష్టపడి పెంచిన ర్యాంక్ అంతా 2 సార్లు దిగింది అంటే చచ్చిపోతుంది. ఫైర్ నాకు ఇప్పుడు ఇమోట్ మజంకా. ఈడ ఇమోట్ ఎవరి దగ్గర ఉంది? చేసి పడేద్దాం.
కాయిన్ సెట్ జస్ట్ ఎన్ని స్పిన్స్ తిప్పినా నన్ను పోయి చూద్దాం. 1 స్పిన్ ఆల్రెడీ తిప్పున్నా, 3 స్పిన్స్ తిప్పినా, 3 స్పిన్స్ తిప్పినా అయిపోయింది. అదే నా గోల్డ్ అంతా అయిపోయా. నా దగ్గర అంతగా కూడా ఏం క్లెయిమ్ కాలే. అవునండి, మ్యాచ్ క్లాస్ కూడా ఆడదాం రండి. అయ్యో నాకు ఇది నచ్చట్లే. ఉండండి, ఏం కొత్తగా వచ్చింది ఏంటో. విద్యానా ఓకే, వద్దులపై తినేస్తాం. ఏది నేను నచ్చలేదని సాంగ్స్ రిక్వెస్ట్ కెప్ట్. క్లాస్ కోడ్కి రెడీ అవ్వలేదంట. ఓ ఇద్దా, ఓకే ఓకే, డౌన్లోడింగ్లో ఉంది వాడు. దాంట్లో ఏమైంది, ఏమైంది? ఓకే గానా ప్లే కొట్టు చూద్దాం. రెడీ అటు రెడీ కొట్టగానే 1 vs 1 1 vs 1 రాని కొట్టనే నచ్చదు. ఇది ఇంత హెడ్ షాట్స్ మాత్రమే కొట్టాల్సి వస్తుంది. ఐ డోంట్ లైక్ దిట్. స్కిన్స్ ఎక్కడ పోయి తీసుకోవాలి నేను ఇప్పుడు? ఇది గోల్డ్ స్కిన్స్. ఏం పిండి ఎత్తుకుంటున్నా, నాకేం దొరకలేదు ఈడ. అరకే చోకే గానాయ్. అరే ఇంకెదట్టాడాలి గైస్, నాకు అర్థం కావట్లేదు. వాట్ ఇమోట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. యూఎంపీ ఇడికి పోయినా నాకేం రావట్లేదు. యూఎంపీ తీసినా కదా నేను యూఎంపీని. ఏమైంది అసలు నాకుంటున్న దీనికి? ఇప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చా?
టెంపరేచర్ కూడా ఇన్స్టాల్ దీంతో పోదాం కదండి. వాడి దగ్గర ఉన్న ఎమోట్స్ అయినా అవుతుంది. వచ్చాడు వచ్చాడు నన్ను కొట్టేవాడు తిరిగాడు. నన్ను కొట్టడానికే వచ్చాడు. అర్రే నాకు ఎంత మంచి ఛాన్స్ దొరికిందంటే పడింది, వాడికి డ్యామేజ్ పడింది. నాకు డ్యామేజ్ పడలే, వాడికి డ్యామేజ్ పడలే. మనం టైమింగ్ చేసి కొడదాం. ఏంటంటే నాకు హెడ్ షాట్స్ అనేది రాదు. Emote more. T-shirt. 10 రౌండ్లు ఆడినాం గైస్ లిటరల్లీ మేమిద్దరే. వాడు గెలిస్తే ఒక్క రౌండ్ గైస్, వాడికి కావాల్సింది ఒకే ఒక రౌండ్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. మళ్ళీ ఆడుతుంది ఎన్ఎస్ఆర్లు రా. ఈసారైనా అప్పుడే ఫస్ట్ రౌండ్ మనం ఏం ఎత్తుకోలే, ఎప్పుడైనా చూద్దాం. గట్టి ఓకేనా. బ్యాక్ ఎట్ట పోవాలి రైడా? ఏ నా వల్ల కాదు గేసుకేమన్నట్టు. వాడికి దీనిలో ఎక్స్పీరియన్స్ ఉంది, నాకులా. Far. Training ground. Okay, the production training ground.
ఏమవుతుంది నాకు వచ్చే అసలు ఏం అర్థం కావట్లే. రెండు మళ్ళీ పెట్టినా నేను గన్ను కూడా తీలే ఇంకా బ్రో. గన్ స్కిన్స్ చాలా ఓపెన్ కొద్దిగా వచ్చేస్తున్నాడు. అట్టే రష్ చేస్తున్నాడు. హీ వాజ్ ప్లేయింగ్ విత్ డెసర్ట్ ఈగల్ కన్నట్టయినా ఓపెన్లో వచ్చినాడు వాడు పైకి కొట్టుకుంటా అన్నాడు. నేను కొట్టేసినామండి. ఇంకా మోడ్ పేజ్ అవుతుంది గైస్. ఫోనా అంత బిన్నేనండి. కాపీ ఓకే. మనము వాడు అట్టొస్తే మనం ఇట్టుపోదాం, ఇట్టుపోతే అట్టుపోదాం. రెండు కొట్టినాడు, నేను ఒకటి కొట్టిన. ఓపెన్లో ఉన్నాడు. నేను చూడండి అసలు ఎంత ఓపెన్లో వచ్చినానో, కానీ హెడ్ షాట్ కొట్టలేదు. నన్ను ఈ టైమింగ్ చేసి ఆడితే వాడు కదిలేసినాడు జస్ట్లో కదిలినాడు. కదిలేస్తాడు అసలు వీడు, కదిలేస్తాడు. ఇటు కదిలినాడు. మళ్ళీ టైమింగ్ చేసి కొడదామంటే కావట్లేదు. ఇప్పుడు గ్లూ వాల్స్ వేసుకుంటూ వస్తాను. చూడండి, పిల్లోడికి చావాలని ఎంతో ఆత్రుతగా ఉంది. ఎంతో ఉంది ఆత్రుతగా పిల్లోడికి. హెడ్ ఇంకొక బుల్లెట్ హెడ్కి వా గ్లూవాల్ యాక్షన్ మాత్రం సమ్మోన్ చేస్తుంది. దగ్గర గిల్లులోకి తీసుకోవచ్చు అనుకోండి. వాడు ఆపోనెంట్ వాడు మనకొద్దు అని కొట్టేస్తా. యాక్షన్ మొత్తం ఓకేగా ఉంది. కొట్టడానికి మాత్రం
90 పడింది. పిల్లోడు ఈ రౌండ్ ఖచ్చితంగా కొట్టడానికి వస్తాడు. ఎందుకంటే నేను వాడిని లాలేసి రచ్చగొట్టా. గేమ్ ప్లేయింగ్ చూడాలని సెట్ ఆడతాడు. ఏమని వచ్చాడు చూడు. అది ఈ రౌండ్ కూడా ఏ గన్స్ ఎత్తుకొని రాలేదు. ఓన్లీ డెసర్టికల్తోనే ఆడుతున్నాడు అసలు పిల్లడు. ఇద్దరు ఓపెన్లో ఆడుతున్నాం అసలు. వాడు ఓపెనింగ్ తీసుకుంటున్నాడు, నేను ఓపెనింగ్ తీసుకుంటున్నాను. ఇద్దరు ఉండురా, నువ్వు కొడుతులే, నన్ను కూడా కొడతాను కదా ఇద్దరిని. ఒకరిని ఆగురా, అట్టే ఉండరా. లాల్ వేసినాను కొట్టినాడు చూడండి. నెక్స్ట్ రౌండ్ కొట్టినాడు. లాల్ వేసినాను, నెక్స్ట్ రౌండ్ కొట్టేసినాడు. ఉంది లాల్ క్రేజ్ అది గైస్ అసలు. ఒకప్పుడు లాల్ ఇమోట్ వేస్తే ఊబే వేరు. మనమే పెద్ద ప్లేయర్లు మారట్టే ఆ లాల్ కానీ ఉండిందంటే మన దగ్గర. ఇప్పుడు మళ్ళీ వేసినాడు లాల్. వాడు ఎన్నిసార్లు నేను కొట్టి లాలేస్తాడు, నేను అన్నిసార్లు కొట్టి వాడికి లాలేస్తాను. పడింది, హెడ్ పడింది. యూఎంపీతో ప్రాబ్లం ఏమంటే ఒక్కసారి ల్యాగ్ అవుతుంది. కవర్లో ఉన్నాడు పిల్లలు, కవర్లో ఉన్నాడు. కవర్ని బద్దలు కొడదాం రండి. నా దగ్గర యూఎంపీ ఒకసారి స్కిన్ చూడండి. ఎంతసేపు ఉంటాడు అసలు కవర్లో? రాడు, కనపడుతున్నాడు కవర్లో ఉండేది మాత్రం. వాడు ఎంతసేపు ఉంటాడు, అంతసేపు పట్టుండిరా. షూ ఇది. గజ్జి కుక్క. అరే వీడు భయపడుతున్నాడు. వీడు పిల్లోడు భయపడుతున్నాడు. అరే దమ్ముంటారా? ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు నీకు. అరే నా ఫిస్ట్ మారుతాను చూడండి, మాటికి మారుతాను నా ఫిస్ట్. మారుతున్నాడు, వీడు బయటికి రావట్లేదు. బాబ్స్ మళ్ళీ నార్మల్ కలర్లోకి వచ్చేసింది యూఎంపీ నాకు. బికాస్ ఆఫ్ ఒక కిల్లు కూడా కొట్టలేను ఇంకా. మళ్ళీ అట్టే వచ్చేసింది నార్మల్ యూఎంపీ. కానీ స్కిన్స్ రాలేదు. వచ్చాడు రా బయటికి ఫుల్ ఆఫ్ హెచ్పితో. ఓకే వాడు దేని తెలిసి ఇంత లోపల ప్యాక్ ఉంది. గన్స్ మార్చుకుంటున్నాడు. గన్స్ ఏ గన్స్ ఎత్తే వాడు కొట్టచ్చు అనేసి. అబ్బబ్బబ్బబ్బా మరీ ఇంతసేపు తీసుకున్నారా గన్స్ మార్చేదాన్ని కూడా. కానీ ఉపయోగంలే ఏం చేద్దాం, ఏం చేయలేడు పిల్లోడు. ఓపెన్లోకి వస్తున్నాడు. ఇప్పుడు గన్స్ మార్చినాడు రాని. యూఎంపీని గైస్ అసలు కంట్రోల్ చేయడం మాత్రం నేర్చుకుంటే వాడికన్నా పెద్దోడు లేదు. ఒక్కసారి యూఎంపీ నేర్చుకుంటే రా గజ్జి కుక్కరా రా. ఎంత తొందరగా వస్తావు అంత తొందరగా నేను మళ్ళీ నీ ప్లేస్ సావసరం.
ఈ మ్యాచ్ ఎవడు చెల్లి ఎవడు వస్తాడు? ఇట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నేను 2 సార్లు వాడికి లాల్ వేసిన, నేను చంపినాడు. కేలేండి దగ్గర కూడా వచ్చేసినాడు. నేను కేవడాలి కాపు కాసున్నాడు. ఎప్పుడు వచ్చి ఎప్పుడు కొడతాడు. ఎంత కొట్టినాడు ఇప్పుడు? దేంతో కొట్టినాడు? ఉడ్పెక్కర్. రాని అసలు ఎట్లా ఆడుతున్నాడంటే పిల్లడు కూడా గేమ్. అరే బాబో జరూరా, నువ్వు జరూరా. నాకు కావాల్సింది ఇంకా 2 రౌండ్స్, జస్ట్ 2 రన్స్ గైస్. వాడు అసలు నేను వాడు పైకి దూకేస్తున్నాడు. వెన్ అటాకింగ్ కరెక్ట్ హెడ్ కనెక్ట్ అవుతుంది అనే టైంకి దూకేస్తున్నాడు పైకి. వాడు ఖచ్చితంగా భయపడుతున్నాడు. లేసింది వాడికి హెడ్కి, కానీ మళ్ళీ ప్యాక్ వేసినాడు. అసలు వీడు కొట్టేది తక్కువ, ప్యాక్ వేసేది ఎక్కువ అన్నట్టుంది. అసలు వీడిది ప్యాక్ వేస్తున్నాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ప్యాక్ వేస్తాడు, కొడతాడు, వస్తాడు. ఏమన్నాడు? అరే నేను ఆడు ఉన్నాను కదా. అరే అంత మాత్రం చూసుకోవాల్సిన పని లేదా బాబు? ఒక రౌండ్ నేను కొట్టాల్సింది, నా 2 రౌండ్లు కొట్టాల. తిరిగిపోతాడు అసలు. నా చీలో వచ్చినాడు, వచ్చి పిట్టమార్త పిచ్చుకొనిపిచ్చినాడు. హెడ్ మాత్రం 2-3 బుల్లెట్లతో కనెక్ట్ అయింది హెడ్కి. 673 పడింది హెడ్కి. హెడ్ మాత్రం పడతాంది, కానీ వాడు లాంగ్ రేంజ్లోకి పోతున్నాడు. నార్మల్ మ్యాచ్ ఏంటి, వాడు ఈ లోపల బతుకు కూడా ఉంటాడు. ఈ దీంట్లో ఏంటి అసలు పడింది వాడికి. అరే వాడికి ఎట్ట పడింది తెలుసా? 130 HP పడింది అసలు వాడికి. లిటరలీ ఉడ్పెక్కర్ ఎత్తుకొని ఇవో స్కిన్ ఉంటుంది చూడండి, దాన్ని పెట్టి ఆడుతున్నాడు. లాల్ మాత్రమే ఏనవుతాను మనకి. ఒక్కొక్క రౌండ్ కావాలా, నేను ఒక రౌండ్ కొట్టాలా. మ్యాచ్ ఇద్దరు గెలవాలంటే ఒక్కొక్క రౌండ్. రాడే రాని నేను పోవట్లేదు. రష్ మాత్రం నేను పోనే తెలుసుకోవట్లేదు. ఉండాలి అవ్వడి ఫస్ట్కి వాని సంపతిని గైస్. కోబ్రా ఇవో ఇదేంటి కొత్తది ఉంటాడు. ఇది ఎక్కడ నుండి వచ్చింది? ఏం చేస్తున్నాం, షేర్ సబ్స్క్రైబ్. ఇక్కడితో బాయ్ బాయ్.
ఓకేనా గైస్?